టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. 5 రోజులైన వేతనాల పెంపు డిమాండ్పై నెలకొన్న పంచాయతీ ఇంకా తెగడం లేదు. సినీ పెద్దలను కలిసి నిర్మాతలు సమ్మె గురించి వివరించినా ఇప్పటి వరకు వివాద పరిష్కారానికి ఎలాంటి ముందడుగు పడలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నా పరిష్కారం మాత్రం లభించలేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుండగా పెంచుకుంటే పనికి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు కార్మికులు. ఈ నేపథ్యంలో సమ్మె ఆగుతుందా అంటే ఎవరి దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఈ సమస్యకు ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని సినీ కార్మికులు కోరుతున్నారు. రైట్, ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతుంది. 5 రోజులైన వేతనాల పెంపు డిమాండ్పై ఇంకా పరిస్థితి అయితే ఒక కొలిక్కి రావడం లేదు. సో ఓవరాల్ గా లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్. ఎస్ దీపిక, దాదాపుగా ఈ సినీ కార్మికులకు సంబంధించి బంద్ ప్రకటించి ఈ రోజుకి 5 రోజులు కావచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినీ కార్మికులు వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు పెంచాలనే అంశం పైన ఏ రోజు ఇచ్చే వేతనాలు ఆ రోజు ఇవ్వాలనే అంశం పైన కూడా వాళ్ళు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఈ ఏదైతే సినీ కార్మికులకు సంబంధించినటువంటి బంద్ ఉందో అంతా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా వస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులకు సంబంధించినటువంటి ఆదివారం రోజున వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి 30% వేతనాలు పెంచాలి, అదేవిధంగా వేతనాలు పెంచిన వేతనాలు ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలనే అంశాన్ని వాళ్ళు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ రోజు నుంచి ఎవరు కూడా షూటింగ్కి వెళ్ళలేదు. దాదాపుగా ఈ రోజుకి 5వ రోజు చేరుకుందని చెప్పుకోవచ్చు. రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్టయితే ఒకవైపు కార్మికులకు సంబంధించిన సంఘాలకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ బంద్ పాల్గొంటూనే వాళ్ళు వివిధ సంస్థలతో వివిధ యూనియన్స్ తో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన పరిణామాల్లో చూసినట్టయితే నిన్నటి వరకు జరిగినటువంటి చర్చల్లో దాదాపుగా ప్రొడ్యూసర్స్ వర్సెస్ యూనియన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి అంశంగా కూడా అది ఒక కొలికి వచ్చింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇటు ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి మండలికి సంబంధించి యూనియన్ ఏదైతే ఉందో యూనియన్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలని వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా 30% వేతనాలు పెంచాలనే అంశాన్ని క్లియర్గా చెప్తున్నారు. ఇది దాదాపుగా వేతనాలు పెంచి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి పెంచలేదు. సో ఖచ్చితంగా 30% పెంచాలని, అది పెంచితేనే షూటింగ్ లో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రొడ్యూసర్లు దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా పెంచాలి, పెంచితే ఎలా ఉంటుంది, పెంచకపోతే ఎలా ఉంటుంది అనే అంశాలపైన కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి నిర్మాతలు కూడా నిన్న సీకాలేని ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. అయితే ఈ రోజు ఉదయం కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారనే అంశాలు కూడా మనకు తెలిసాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఫిలిం ఛాంబర్ మాత్రం అల్టిమేట్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సినీ నిర్మాతలు ఉన్నారో నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా సినీ కార్మికులకు సంబంధించి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో యూనియన్స్ సంబంధించి ఎలాంటి షూటింగ్లు జరపకూడదనే ప్రెస్ రిలీజ్ ప్రకటించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఈ రిలీజ్ ని పంపించే అవకాశం ఉంది. మొత్తం మీద నిర్మాతలు కానీ అటు యూనియన్ సంబంధించిన సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా ఛాంబర్ ని సంప్రదించలేదనే అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఒక విధంగా ఏదైతే యూనియన్ల మధ్య మాత్రమే చర్చ జరుగుతోంది. ఎక్కడ కూడా ఫిలిం ఛాంబర్ కి సంబంధించినటువంటి అప్రోచ్ లేదు. అండ్ ఏదైతే ఈ కార్మికులు చేస్తున్న సమ్మె ఏదైతే ఉందో సమ్మెకు సంబంధించినటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు కేవలం నిలిపివేస్తామనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకు కూడా బంద్కు సంబంధించినటువంటి ప్రకటన లేదు అనే అంశం మాత్రమే ఉంది. అయితే సినీ కార్మికులకు సంబంధించి 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి యూనియన్ ఈ రోజు సమ్మె నోటీస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో వెంటనే ఛాంబర్ దీనికి సంబంధించి అల్టిమేటం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఛాంబర్ మాత్రం ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, అటు యూనియన్ సభ్యులకు సంబంధించి కావచ్చు, అవుట్డోర్ షూటింగ్ లో కానీ ఇండోర్ షూటింగ్ లో కానీ ఎక్కడ కూడా ఈ ఛాంబర్ కి సంబంధం లేకుండా ఎలాంటి షూటింగ్స్ చేయకూడదనేది ఒక నిర్ణయాన్ని మాత్రం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ చర్చలు
ఏవైతే ఇప్పటివరకు జరిగినటువంటి ఇటు యూనియన్ ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి యూనియన్ కావచ్చు, మరియు ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నాయో, ఈ నిర్మాతల మండలికి సంబంధించిన చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈ చర్చలన్నింటినీ కూడా సమగ్రంగా మళ్ళీ మీటింగ్స్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఒకవేళ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి పెంచాల్సిన అంశం ఉంటే ఎంతవరకు పెంచవచ్చు, ఇప్పటివరకు ఇస్తున్నటువంటి వేతనాలు ఏంటి, ఈ అంశాలపైన పూర్తిగా కూడా ఫిలిం ఛాంబర్ ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని వాళ్ళు మీడియా ముందుకు వస్తారనే అంశం కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రెస్ రిలీజులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం ఎలాంటి యూనియన్లు ఒక యూనియన్తో ఒక యూనియన్ సంప్రదించకూడదనే అల్టిమేటం మాత్రం ఇటు ఫిలిం ఛాంబర్ అనౌన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఎలాంటి షూటింగ్లకు సంబంధించి కావాల్సి వచ్చినా కూడా ఛాంబర్ పర్మిషన్ లేకుండా చేయకూడదనే అంశం మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరో ప్రకటన వచ్చేంత వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనే అంశాలు కూడా అటు యూనియన్ కి ఇటు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి యూనియన్స్ కి అన్నిటికీ కూడా ఒక సందేశాన్ని అయితే ఛాంబర్ నుంచి పంపించడం జరిగింది. మొత్తం ఈ సమస్యకు సంబంధించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి నిర్ణయాలు ఇవ్వాలనేది ఛాంబర్ నిర్ణయిస్తుంది. ఛాంబర్ నిర్ణయించిన అనంతరం మీడియాకు ప్రకటించే అవకాశం అయితే ఇచ్చే ప్రతిపాదనలో ఛాంబర్ ప్రస్తుతం ఉందని చెప్పి మనకు క్లియర్ గా తెలుస్తోంది. దీపిక. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.